help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. ఈరోజు కూడా మెహర్ ప్రభు మనందరికీ ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని కలిగించారు. అందుచేత ఆ పురుషోత్తమునికి, ఆ సనాతనునికి, ఆ ప్రేమమయునికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ఈ ప్రభు చరిత్రం 10వ భాగంలో ఇదివరకే చెప్పుకున్న, అంటే 4394లో మనం అక్కడి నుంచి చెప్పుకున్న విషయాల్ని మళ్ళీ పునరుద్ఘాటించి మళ్ళీ చెప్పుకుంటున్నాము. ఆ క్రమంలో మనం ఇప్పుడు 4397కు వచ్చాము. దివ్య ప్రేమను గురించి అన్నటువంటి పేరా శ్రీనిబాబు చదువుతారు, జాగ్రత్తగా వినండి. దివ్య ప్రేమను గురించి తుకారాం వంటి హిందూ సంతులు ఆలపించిన కీర్తనలు, అసిసికి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ వంటి మహాజ్ఞానులు చెప్పిన బోధనలు, హజరత్ కైవాన్ వంటి మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. సూఫీ కవుల ద్వారా అందిన అమర కవితలు, వీరెవరూ కూడా వీటిలో తమ తమ కీర్తనలు, బోధనలు మరియు కవిత్వాలలో తమ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అంతేకాదు, వాటిలో నేను అనే ఆలోచన కూడా కనిపించదు. ద్వంద్వంలోని భ్రాంతిని, బంధనాల్ని పెంచి పోషించే సమస్తమైన కోరికల్ని, బలహీనతలను దివ్య ప్రేమ పూర్తిగా దహింపజేస్తుంది. చివరికి ఈ దివ్య ప్రేమే ఆత్మ భగవంతునితో ఐక్యమయ్యేలా చేస్తుంది. భగవదైక్యత ద్వారా ఆత్మకు స్వస్వరూప జ్ఞానం, సుస్థిర ఆనందం, దుర్భేద్యమైన శాంతి, అవధులు లేని అవగాహన, అపరిమితమైన శక్తి చేకూరుతాయి. ఇప్పుడు ఈ పేర గతంలో ఉన్నటువంటి మహాభక్తుల విషయాల్ని బాబా చర్చిస్తూ ఏమన్నారైనా, దివ్య ప్రేమను గురించి తుకారాం వంటి హిందూ సంతులు ఆలపించిన కీర్తనలు, అససీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ వంటి మహాజ్ఞానులు చెప్పిన బోధనలు, అజర్ కైవాన్ వంటి జొరాస్టర్ సంతులు చేసిన ప్రబోధాలు, హఫీజ్ వంటి సూఫీ కవుల ద్వారా అందిన అమర కవితలు, వీరెవరు కూడా వీటిలో తమ తమ కీర్తనలు, బోధనలు మరియు కవిత్వాలలో తమ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే వాగ్గేయకారులు, మన హిందూ వాగ్గేయకారుల్లో రామదాసు ఒక విధంగా సంగీతంలో ప్రావీణ్యుడైన, అలాగే అన్నమయ్య, అంటే వీళ్ళ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో సంతుల గురించి, మహాజ్ఞానుల గురించి, జొరాస్టర్ సంత్,
హఫీజ్ వంటి కవులు వీళ్ళంతా ఏమిటంటే బాబా వీళ్ళందరి కవిత్వాలు కూడా ఆయన కూడా మనకి చదివి చెప్పించేవారు, అందులో ఉన్న లోతులను చెప్పించేవారు. అవి మళ్ళీ రీటరేట్ చేస్తూ ఒక విషయాన్ని మనకి ప్రపంచానికి తెలియజేశారు. వాళ్ళ కవిత్వాలలో తమ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు అంటారు. తమ గురించి అంటే సాధారణంగా ఏ భక్తుడు కూడా కీర్తనల్లో వాడి బాధని ఒకవాడు వెలగెత్తితే వెలగొస్తాడు, కానీ బాధపడిపోతున్నాను, చిరాకు పడుతున్నాను, నువ్వు నాకు దర్శనమైపోతా చచ్చిపోతాను అని ఇలా అంటారు తప్ప పర్సనల్ గా చెప్పరు. అంటే ఇండైరెక్ట్ గా భగవంతుడిని అర్థిస్తారు. అయితే రామదాసు మొదలైనటువంటి నెంబర్ పేజీ వాళ్ళు వాళ్ళ కవిత్వాల్లో వాళ్ళ యొక్క పేరు రామదాసు 97 అలా లేదా 4090 అలా ఆ పేరును ఉటకెచ్చి వాళ్ళు దాన్ని బయటికి వెళ్ళి. అయితే ఇక్కడ రాను రాను కవిత్వాన్ని కూడా చోరీ చేయడం జరుగుతుంది. అందుకే కాపీరైట్ యాక్ట్ ఒకటి వచ్చింది. కాపీరైట్ యాక్ట్ ఎందుకు వచ్చిందంటే కవిత్వాన్ని కూడా దొంగతనం చేస్తున్నారు. ఎవరో రాసినవి తన పేరు పెట్టుకొని అది ప్రింట్ కూడా చేయించేస్తున్నారు చాలా మంది. ఆ పరిస్థితి వచ్చిన తర్వాత అది రాకముందే భాగ్యకారులు రామదాసు వంటి మహాభక్తులు ఏం చేశారంటే వాళ్ళ యొక్క పేరుని ఉటంకించారు. ఉటంకించి రామదాస వినుత పోష అని చెప్పేసి ఇలాగ అండం, లేకపోతే ఇంకోలా అండం చేశారు. అంటే తమ గురించి ఎక్కడా ప్రస్తావించలేదంటే పేరు కూడా ప్రస్తావించలేదు వాళ్ళు. కానీ కవిత్వం ఎప్పుడైతే చోరీకి దొంగతనానికి దురదృష్టవశాత్తు అది గురవుతుందో గవర్నమెంట్ పెట్టి ఈ కవులకు కూడా ఒక రకమైన డైరెక్షన్ ఇచ్చారు. మీరు రాసింది అని తెలియడానికి ఒక పెన్ నేమ్ పెట్టుకోండి, కలం పేరు పెట్టుకొని రాసుకోండి అని. అంటే కాపీరైట్ యాక్ట్ కొంచెం మనకి ఒక విధంగా చెప్పాలి అంటే రామదాస్ కట్ట ముందు కానీ అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ కాపీరైట్ యాక్ట్ అనేది అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా కాపీరైట్ యాక్ట్ ఉండేది. కానీ అది మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పెద్దది కాపీరైట్ యాక్ట్ అది యాక్షన్ లో లేదు. కానీ బ్రిటిష్ ఆ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కాపీరైట్ యాక్ట్ మళ్ళీ పునరుద్ధరించింది. ఆ యాక్ట్ మళ్ళీ అమల్లోకి వచ్చింది. పరారు రామారెడ్డి గారు ఎప్పుడైతే ఈ యాక్ట్స్ అన్ని కూడా మళ్ళీ ఆయన మనకు అందించాడు, ఆయన ద్వారా కాపీరైట్ యాక్ట్ కూడా వచ్చేసింది. అందువల్ల ఏమిటనమాట, ఈ కాపీరైట్ యాక్ట్ చోరీ జరగకుండా ఏదైతే అది పెట్టబడింది. అయితే ప్రస్తావన అన్నది నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అన్నమయ్య, రామదాసు ఇలాంటి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ ప్రస్తావన తెచ్చారు. అందులోనే ఆ ప్రస్తావన తేవడంలో ఉద్దేశం ఏమిటంటే ఒక విధంగా వాళ్ళ అహంకారాన్ని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలని కానే కాదు, కేవలం అది రక్షింపబడాలి అనే ఉద్దేశంతో చేశారు. ఆ దరిమిన అది అలాగా చాలా మంది కవులు, చాలా మంది సుప్రసిద్ధ కవులు కూడా దాన్ని ఒక విధంగా దాన్ని అలవాటులోకి తీసుకున్నారు. 19 అంటే భాస్కర్ రాజు గారు నేను ఏలూరు సభకి వెళ్ళినంత వరకు ఇందులో మెహర్స్టీ అన్నది ఆయనే ఒక విధంగా భాస్కర్ రాజు నాకు కోప్పడి నువ్వేమి పెన్నేం ఏమి పెట్టుకోవు, ఏలూరులో మేము ఎదుర్కో మా ఇద్దరిని ఆహ్వానించారు భాస్కర్ రాజుని నాకు. అప్పుడు ఆయన నాకు కోప్పడ్డాడు. ఆయన ఏమి నువ్వు పెన్నేం ఏది పెట్టకపోతే ఎవరితో ఎలా తెలుస్తుంది, ప్రపంచానికి తెలియాలి కదా అని అంటే అప్పుడు పేరు నాకు బెడ్డం నాకు ఇష్టం లేదండి, రామదాస్ విమృత పోష ఇలా బెడ్ ఉండదండి, అలా కాదు ఇంకేదో పెట్టుకో
అని ఆయనకైతే మీరు సజెస్ట్ చేయాలంటే మెహర్శ్రీ అని పెట్టుకో, ప్రేమలో శ్రీమంతుడు ఎవరు భగవయ్యే కదా అని ఆయన చెబితే అప్పుడు మెహర్శ్రీ అనేటటువంటి కలం పేరుని బాబా నాకు పర్మిషన్ ఇచ్చారేమో, అది అప్పుడు నుంచి అలా కంటిన్యూ అవుతుంది. ఎక్కడా ప్రస్తావించలేదు అంటే అప్పుడు గతంలో లేదు. అయితే నేను అనే ఆలోచన అది ఉండడం వల్ల నేను అనే ఆలోచన ఎక్కడ మళ్ళీ అది రిపీట్ అవుతుంది అన్న ఒక భయం అనమాట. మెహర్ బాబా వచ్చిన తర్వాత నేను అనడానికి చాలా మంది బాబా తత్వం తెలిసిన వాళ్ళు జలుస్తున్నారు. ఇంచేత నేను అంటే అహంకారం, నాది అంటే అహంకారం, అందువల్ల అది ప్రస్తావన లేదు. పెన్నేం మాత్రం భాస్కర్ రావు గారు పెన్నేం వాడుకున్నారు కదా, అంచేత కొంచెం గ్రంథ చౌర్యం జరగకుండా ఉండాలి అంటే ఈ జాగ్రత్త అవసరం. అలాగే కొన్ని పాటలు బాబా మెహర్శ్రీ చేత రాయించినవి వాళ్ళ పేర్లు పెట్టుకొని ప్రింట్లు కూడా చేయించుకున్నారు కూడా. అయితే ఇవన్నీ ఎందుకంటే చెప్పవలసి వచ్చింది మీకు, గ్రంథ చౌర్యం మంచిది కాదు. నీ భావంతో నువ్వు దేవుణ్ణి, నీ కవిత్వం రాకపోయినా ఏమయ్యా నన్ను కాపాడు అని అంటే అది కూడా కీర్తన కింద వస్తుంది. ఆయన అన్నాడు కదా, ఏమయ్యా మెహరు ప్రభు ఏమంటావు, నీవు ఏమంటావు. చాలా చాలా ఒక విధంగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఎలాగైతే పాడతారో అలా రాసుకున్నాడు ఆయన. అందుచేత ఇక్కడ ఏంటన్నమాట, మనం ఉండకూడదు, ఎప్పుడూ మనం ఉండకూడదు. మనం ఉండకుండా ఆయనతో మనం సంబంధం పెట్టుకోవాలి. అందుకు ఇక్కడ ఈ పేరాలు ఈ విషయం మనకి ఉటంకచడం జరిగింది. అయితే ద్వంద్వంలోని భ్రాంతిని, బంధనాలని పెంచి పోషించే సమస్తమైన కోరికల్ని, బలహీనతలను దివ్య ప్రేమ పూర్తిగా దహింపజేస్తుంది. చూసారా, ద్వంద్వంలోని భ్రాంతిని, బంధనాల్ని పెంచి పోషించే సమస్తమైన కోరికల్ని, బలహీనతలను దివ్య ప్రేమ పూర్తిగా దహింపజేస్తుంది. మనకి ఇంకా సామాన్య మానవ ప్రేమలోనే ఉన్నతమైన స్థితి రాలేదు మన ఎవరికి. మనసుకి మాట్లాడేటటువంటి పరిస్థితి కానీ, హృదయాన్ని తెరిచి ఆహ్వానించే పరిస్థితి కానీ ఇప్పటికి మనకే రాలేదు, బాబా ప్రేమికుల వయ్యుండి కూడా. అందుచేత ద్వంద్వంలో ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితి అలా కొనసాగుతుంది. ద్వంద్వ భావాలు, నేను నాది అనేది ఇంకా పోలేదు ఎవరికి. మనందరం ఒకే స్థితిలో ఉన్నాం. ఎవ్వరం కూడా ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేదు. మెహరాబాదులో ఉన్న వాళ్ళతో కలిపి చెప్తున్నాను ఈ మాట, ఎవ్వరు ఒక్కడు ముందుకు వేయలేదు. అందుచేత ఇవి పదే పదే మనకు ఎందుకు చెప్తున్నారంటే ఆ భావన నశించిపోవాలని, విన్నారా? అందుకని భ్రాంతి, బంధనాలు, కోరికలు, బలహీనతలు వీటిని కేవలం దివ్య ప్రేమ మాత్రమే తొలగజేస్తుంది. ఆ దివ్య ప్రేమ చాలా గొప్పది. అందుచేత చిట్ట చివరికి ఆ దివ్య ప్రేమే ఆత్మ భగవంతుడితో లక్ష్యం అయ్యేలా చేస్తుంది. ఆత్మ భగవంతుడితో అంటే ఇండివిజువల్ సోల్, పవర్ సోల్, వ్యక్తిగతమైనటువంటి ఆత్మ, బిందు ఆత్మ మహా ఆత్మతో, అనంతాత్మతో అది కలిసేటట్టు కూడా అదే చేస్తుంది. ఆ దివ్య ప్రేమే భగవదైక్యత ద్వారా ఆత్మకు స్వస్వరూప జ్ఞానం, సుస్థిర ఆనందం, దుర్భేద్యమైన అవసరం లేని అవగాహన, అమితమైన శక్తి చేకూరుతాయి. ఇక్కడ మనకి చూడండి, అంటే యాక్చువల్గా ప్రేమ, దివ్య ప్రేమ, ఈ రెండింటికి ప్రేమ కనెక్ట్ అయింది. ప్రేమకి ప్రేమ కనెక్ట్ అవుతుంది, దివ్య ప్రేమకి ప్రేమ కనెక్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే భగవద్ ఐక్యత ద్వారా ఆత్మకు స్వస్వరూప జ్ఞానం, భగవద్ ఐక్యత మనం వరకేటి మన తాలూకా లాస్ట్ మజిలీ ఏమిటి, ఆయనతో ఏకత్వాన్ని చెందడం. అది జరిగితే అప్పుడు సుస్థిరానందం, దుర్భేద్యమైన శాంతి, అవతులు లేని అవగాహన, అపరిమితమైన శక్తి చేకూరుతాయి అంటున్నారు ఆయన. అంటే ఇట్టి శాశ్వత జీవనానికి మీరంతా వారసులు కండి
అన్వేషకులకే ఈ జీవితం అందుతుంది. ఎంత క్లియర్ గా చెప్పచ్చు, అన్వేషకులకే. ఇంతకు ముందు కూడా అన్వేషణ గురించి మనం చెప్పుకున్నాం. మనం అన్వేషించలేదు, మనం ఎవ్వరూ అన్వేషించడం లేదు. దురదృష్టం ఏంటంటే అన్నిటి గురించి అన్వేషిస్తున్నాం, ఆయన గురించి అన్వేషించుకుంటున్నాం. దాని ముందుకెళ్ళు. బాబా కొరకు, మండలి వారి కొరకు జరాఖర్ పట్టణంలో శ్రీపత్ సహాయ్ ఒక బడిలో బస ఏర్పాటు చేశాడు. అక్కడి విద్యార్థులు కర్ర తుపాకులను భుజాలకు తగిలించుకుని కవాతును ప్రదర్శించారు. చీఫ్ కమాండర్ అయిన శత్రుఘ్న కుమార్ ఆ విద్యార్థుల చేత కవాతు చేయిద్దామని ఆ ఏర్పాటు చేశాడు. అంతలో బాబా అక్కడికి వచ్చారు. కుమార్ తన మనసులోని ఉద్దేశం బాబాకు చెప్పేలోపే బాబా అక్కడి పిల్లలచే కవాతు చేయించమని ఆదేశించారు. వెంటనే కుమార్ ముందర ఉండి ఆ పిల్లలను ముందుకు నడిపించాడు. విద్యార్థులు బాబాకు సైనిక వందనం ఆచరిస్తుండగా బాబా ముఖం తేజోవంతమైంది. ఈ సందర్భంగా బాబా వారికి భగవంతునికి సైనికులు కండి అనే సందేశాన్ని అందించారు. మనమంతా భగవంతుని సైనికులమవుదాం, సత్యం కొరకు పోరాడదాం. మనం మన కొరకు కాక ఇతరుల కొరకు జీవిద్దాం. సత్యాన్నే పలుకుతూ, సత్యాన్ని గురించి ఆలోచిస్తూ, సత్యానికై పాటుపడదాం. భగవంతుడు అనంతమైన నిజాయితీ కలవాడు కనుక మనం నిష్కల్మషంగా నిజాయితీగా జీవిద్దాం. ద్వేషానికి బదులుగా ప్రేమను అందిస్తూ ఇతరులు భగవంతుని దిశకు మళ్ళేలా వారి హృదయాలను గెలుచుకుందాం. సర్వోత్కృష్టమైన సత్యమే భగవంతుడని, అన్నిటినీ మించి ఆయనే మన హృదయాలకు అత్యంత ఆప్తుడిని ప్రపంచానికి తెలియజేద్దాం. ఈ పరమ సత్యాన్ని మీరు పొందాలని మీకు నా ఆశీస్సులు అందజేస్తున్నాను. చూసాగా, యు ఆర్ ఆల్ మై వారియర్స్ అని బాబా ఒక ఇంగ్లీష్ లో ఒక మాట మనకి వాడారు. మీరందరూ నా యుద్ధ వీరులు అని. అదే మనమంతా భగవంతుని సైనికులమవుదాం అని మొట్టమొదటి వాక్యం చెప్పారు. సత్యం కొరకు పోరాడదాం అంటారు. సత్యం అంటే భగవంతుడు అండి. భగవంతుడి కోసం ఎలా పోరాడతాం? ఆయనతో ఎలా పోరాడతాం అంటే, ఆరాటం ఎప్పుడైతే మనలో తీవ్రతరం అయిపోతుందో, ఆరాటం ఆయన గురించి, భగవంతుడి గురించి ఆరాటం ఎక్కువైనప్పుడు మాత్రమే ఆయన్ని సాహసించి నిలదీసి అడిగే పరిస్థితి వస్తుంది. రామదాసు ఎవడబ్బ సుమ్మని కులుకూచు తిరిగేవు రామచంద్ర, ఎవడబ్బ సొమ్మని చెప్పి నేను చేసిన కిరీటాలు, భద్రబయుడు మరకత మాణిక్యాలతో కూడిన ఆ హారాలు నువ్వు నీ భార్య నీ తమ్ముడు కలిసి అనుభవిస్తున్నారు అని అడిగాడు. అంటే అది ఏమిటన్నమాట? భగవంతుడి మీద ఒక హక్కు సంపాదించుకుంటాడు ప్రేమికుడు జీవితాన్ని పూర్తిగా అంకితం చేసి. మనమేం అంకితం చేస్తున్నాం చెప్పండి? ఒక్కడిని చూపించండి మీరు ఎవరైనా. మనం అంకితం చేయడం లేదు. ఇంకో మాట అంటే మీకు బాధ వస్తుంది, అనలేదు నేను. అంచేత అంకితం చేయలేదు. మన కొరకు కాక ఇతరుల కొరకు జీవిద్దాం. ఎవరైనా జీవిస్తున్నారు చెప్పండి ఇతరుల కొరకు? సత్యాన్నే పలుకుతూ అసంభవం, సత్యాన్ని గురించి ఆలోచిస్తూ ఆ ప్రసక్తే లేదు, సత్యానికే పాటుపడదాం. ఆయన చెప్పినటువంటి విషయాలు చాలా 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 గొప్ప విషయాలు మనకు మొత్తం ప్రస్తావన చేస్తున్నాడు ఆయన. ఆయన ఉన్నాడు ఇక్కడ. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరంలో బాబా ఉన్నారు, ఆయనే పలుకుతున్నారు. అందుచేత భగవంతుడు అనంతమైన నిజాయితీ గలవాడు కనుక, భగవంతుడు అనంతమైన నిజాయితీ గలవాడు. ఆయనకి ఆ నిజాయితీకి ఆది లేదు, అంతం లేదు, అనంతం అది. అంచేత మనం నిష్కల్మషంగా నిజాయితీగా జీవిద్దాం విషయంలో. అంటే అక్కడ చెప్తున్న వాళ్ళకి, ఆ కవాతు చేసే పిల్లలకి చెప్పడం లేదు, ఇది యావత్ ప్రపంచానికి చెప్తున్నాడు ఆయన. నిజాయితీగా నిష్కల్మషంగా జీవిద్దాం. ద్వేషానికి బదులుగా ప్రేమను అందిస్తూ
ఇతరులు భగవంతుడు తీసుకు మళ్ళీ వారి హృదయాలను గెలుచుకుందాం. మనకి దేవుడు ఒక విధంగా కరుణించాడు మనకి. సజీవుడైనటువంటి అవతార పురుషుడు యొక్క ఆయన ప్రాపు మనం పొందేటట్టుగా అవకాశం ఇచ్చాడు ఆయన. కానీ ఆ ప్రాపును పొందడం కోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నామో అవన్నీ కూడా అహాన్ని ఉంచుకొనే చేస్తున్నాం. అహాన్ని దూరం చేసుకోలేదు మనం. ఒకవేళ ఎవరైనా ఆ ఉద్దేశంతో ఉన్నాడనుకోండి, ఇంకొకటి దాన్ని డ్యామేజ్ చేస్తాడు. ఎలాగా? ఎవరో ఒక ఆయన ఇక్కడ మంచి బ్రహ్మాండంగా మాట్లాడాడు, అందరికి జయబాబా చెప్పి స్టేజ్ దిగిపోతున్నాడు, చూసారా? మనవాడు ఎక్కుతాడు కార్యకర్త, చూసారా ఆ పేరు ఎత్తి ఆయన అది అలా ఉన్నారు స్పీచ్ అంటే, చూడండి అంత అద్భుతంగా చెప్పాడు అంటాడు. అంటే వాళ్ళు లేని అహంకారాన్ని కూడా పుట్టిస్తున్నారు మన వాళ్ళు. ఎవరైనా స్టేజ్ మీదకి ఇచ్చి ఒక చక్కటి గానం చేస్తే ఓహో అద్భుతంగా పాడారు, తిరుగు లేదు వాళ్ళు. ఇలాంటి మాటలన్నీ ఆడితే వాళ్ళకి ఎలాగ అహంకారం పోతుంది? నువ్వు పొగిడితే అంత, పొగడకపోతే అంత, ఆయన వింటే చాలు, నీవు వింటే చాలు నాకు అనుకోవాలి ప్రతి వాళ్ళను. నీకు గాక ఎవరి కోసం నేను గానం చేస్తానయ్యా, నీవు వింటే చాలు నాకు, మిగతా వాళ్ళతో నాకు పని లేదు. ఎందుకంటే నీకు సహనం ఉంది. ఎంత సహనం ఉంది? నువ్వు ఎంత గొప్పవాడివో అంత సహనం ఉంది. కాబట్టి నేను ఎలా పాడినా వింటావు. అది హృదయంలోంచి వస్తే, అది కంఠంలోంచి వస్తే నువ్వు వినవు, నీ అహంకారంలోంచి వస్తే నువ్వు వినవు. గొప్పతనం ప్రదర్శించాలని ఎవడైనా సరే శాస్త్రీయ సంగీతంతో పాడడం అసలు వెండి ఆయన. అందుకే బాబా గజల్స్ ఎక్కువగా ఈ అవతార కాలంలో ఆయన తీసుకున్నారు. ప్రధానమైనటువంటి అంశాలుగా గజల్స్ని. గజల్స్ లో అహం వ్యక్తం కాదు, సత్యం వ్యక్తం అవుతుంది. ఎక్కువ గజల్స్ ఇష్టపడ్డారు ఆయన, కానీ ఒక్కరు ఆంధ్రులు ఎవరు గజల్స్ నేర్చుకోలేదు. ఈ పనిముట్టు ఆయన పాదాల దగ్గర పడింది కాబట్టి కొన్ని గజల్స్ రాయించాడు ఆయన. ఒక 60-70 రాయించాడు. అవి నాతో కలిసి కొన్నాళ్ళు పాడారు. పాపం శ్రీకాకుళం సెంటర్లో. తర్వాత దాని మీద వాళ్ళకి వెంకటేశ్వరుడి కావాలా గజల్స్ పాడడం మానేశారు. ఒకవేళ పాడినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాడుకుంటున్నారు. గజల్కి ఉన్న పద్ధతిని, గజల్కి ఉన్నటువంటి ఆ తీరుని ఎవ్వరూ పాటించడం లేదు. ఆయన ఇష్టపడినటువంటి గజల్స్ ని మనం ఎంత అద్భుతంగా పాడాలి. ఈ పని మనకి అటు హిందీ ప్రధాన లాంగ్వేజ్ కలిగిన వాళ్ళంతా గజల్స్ పాడతారు, ఆయన సంతృప్తి చేస్తారు. మనం తెలుగు పాటలు పాడుకొని ఆ పాటలే గొప్ప అనుకుంటున్నారు. తెలుగు పాటల్లో ఏమీ సారం ఉండదు. ఎందుకు ఉండదంటే అది గ్రహించారు వీళ్ళు, ఉన్నా గ్రహించడం. భాస్కర్ రాజు గారు మంచి సాహిత్యం రాశాడైనా, కానీ అది ఎవరు పాడతారు? అది ఆయన ఉన్నప్పుడు ఆయన వెప్పు కోసం నేర్చుకుని పాడిన వాళ్ళే పాడుతున్నారు తప్ప మరెవరు పాడడంలే. అందుచేత భగవంతుని దిశకు మళ్ళేలా వారి హృదయాలను గెలుచుకుందాం. ఎవరి హృదయాలని? ఎవరైతే భగవంతుడిని కావాలి అనుకుంటారో, భగవంతుడి కోసం అరువులు చేస్తారో వాళ్ళకి సర్వోత్కృష్టమైన సత్యమే భగవంతుడని, అన్నింటినీ మించి ఆయనే మన హృదయాలకు అత్యంత ఆప్తుడని ప్రపంచానికి తెలియజేద్దాం. మనం ప్రపంచానికి మనం ఏం చేయాలి? బాబా ఇస్ గాడ్ అని తెలియజేయడం కాదు, ఆయనే మన హృదయాలకు అత్యంత ఆప్తుడని ప్రపంచానికి తెలియజేద్దాం. ఎవడో తెలియజేస్తాడు? వీడు ఆప్తుడు చేసుకుంటే కదా ఇంకోటి ఆప్తుడు చేసుకోండి బాబా అని చెప్తాడు. వీడికి బాబా అంటే దేవుడు, ఒక ఫోటో, ఒక విగ్రహం, పూర్వాచార పరాయణతో అలాగే చేస్తున్నాం మనం. అందుచేత ఈ పరమ సత్యాన్ని మీరు పొందాలని మీకు నా ఆశీస్సులు అందజేస్తున్నానని వాళ్ళకు అంటున్నట్టుగా మనకి ఇచ్చాడు ఆయన. ఆ పిల్లలకి ఏంటి కావాలి? కవాతు వచ్చిన పిల్లలకి నాన్న ముందుకెళ్ళినా. కవాతు ముగిశాక విద్యార్థులందరూ బాబా దర్శనం కోసం వచ్చారు. వారంతా వరుసలో నిలబడి ఒకరి తర్వాత ఒకరు బాబాను సమీపించి బాబా నుండి ప్రసాదం అందుకుంటున్నారు. ఇంకా కొద్దిమంది పిల్లలే మిగిలారు. అప్పుడు బాబా ఒక బాలుని చక్రిని ప్రేమగా స్పృశించారు. బాబా అలా చేయడాన్ని చూసి ఇతర బాలులందరిలో అసూయ తలెత్తింది. అంటే మళ్ళీ వారంతా వరుసలో నిలబడ్డారు. అలా వరుసలో బాబాకు
బాబా వద్దకు వచ్చిన ప్రతి బాలుడు కూడా బాబా తన చక్కెర తాకే వరకు ముందుకు కదలలేదు. ఆ విధంగా బాబా ప్రతి చిన్నవాణిని బుజ్జగించి వారి కోరికను తీర్చవలసి వచ్చింది. ఆ చిన్నారులను చూసి బాబా చాలా ఆనందించారు. అలా వారి చేష్టలు బాబాకు వినోదం కలిగించాయి. ఢగవన్కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి బాబా ముందు గానం చేశాడు. అప్పుడే నౌరంగాకు చెందిన హరిలాల్ లోథి వింతగా ప్రవర్తించడం గమనించారు. అప్పుడు బాబా బృందంలోని వారిని గట్టిగా హత్తుకొని పట్టుకోవడము, వారి వస్తువులను లాక్కోవడము, వారి చెంపలను వాయించి ముందుకు త్రోయడం చేస్తూ వింతగా ప్రవర్తించసాగాడు. అతని వికృత చేష్టలు కూడా బాబాకు వినోదాన్ని కలిగించాయి. ఢగవన్ గ్రామంలో బాబా పదాలి అనే ప్రేమికుని ఇంటికి వెళ్లారు. బాబా లోనికి వెళ్లి అతని భార్యను బయటికి రమ్మని పిలిచారు. ఆమె సిగ్గుతో బయటికి రాలేదు. బాబా మాటను లెక్క చేయనందువలన పదాలికి తన భార్యపై కోపం వచ్చి కొట్టాడు. అతని ప్రవర్తన చూసి బాబా అతన్ని మందలిస్తూ మళ్ళీ ఎప్పుడు ఆమెను కొట్టవద్దని ఆదేశించారు. హమీర్పూర్ ప్రాంతంలో స్త్రీలు మేలి ముసుగు ధరించడం సంప్రదాయం. వచ్చిన వారు తమ బంధువులైతే తప్ప బయట వారి ముందుకు రారు. కానీ ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలోని స్త్రీలందరూ స్వచ్ఛందంగా వచ్చి బాబా దర్శనం చేసుకోసాగారు. అలా అక్కడి వారంతా అవతార పురుషుని దర్శించే భాగ్యం పొందారు. చాలా ప్రాంతాలలో బాబా నడిచే దారిలో మట్టి బాటలపై స్త్రీలు తమ ఖరీదైన చీరలు పరిచి వారి భక్తిని చాటుకున్నారు. హమీర్ పూరి మన హాత్ అన్నారు బాబా. వాళ్ళు గానం చేసినా మైమర్చిపోతారు, లేదు నృత్యం చేసినా మైమర్చిపోతారు. అందుకే ఇట్ ఈస్ మై హార్ట్ అని బాబా అన్నారు. కానీ నన్ను ముందుకెళ్ళు. హమీర్పూర్ లోని అనేక ప్రాంతాలలో జై బాబా, ఇది చదివిసినట్టుంది నిన్న కానీ మొన్న కానీ. చదివామండి, మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ కోసం చదువుతున్నాం. మళ్ళీ చదువుతాం. సరే సరే. జై బాబా. హమీర్ దివ్యానంద స్వరూపుడిగా భగవంతుడు గాడ్ యాజ్ బ్లిస్ అనే సందేశాన్ని బాబా ఆదేశానుసారం చదివి వినిపించారు. ప్రతి చోట ప్రతి జీవన సరళిలోనూ మానవుడు సుఖ సంతోషాల కోసం తహతహలాడుతూ ఉంటాడు. వివిధ ప్రలోభాలకు తొలగే విషయలోలత్వంతో కూడిన జీవితం నుండి అహాన్ని ఉల్లాసపరుస్తూ తృప్తినందించే పలు విధములైన సంపదల నుండి, సాధించిన విజయాల నుండి తమ వివేకాన్ని ఉత్తేజపరుస్తూ మనసును ఉద్రిక్తకు లోను చేసే అనేక అనుభవాల నుండి ప్రతి ఒక్కరూ సంతోషాన్ని పొందాలని అన్వేషిస్తూ ఉంటారు. కానీ ద్వంద్వ ప్రపంచంలోనూ, అలాగే విశ్వం అని మనం అనుకుంటున్న మాయాజనిత భ్రాంతుల్లో కదలాడే నీలి నీడల్లోనూ ఈ సంతోషాన్ని పొందాలని మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఈ అనుభవాల నుండి తాను పొందుతున్న సంతోషం క్షణభంగురమని, అది తనలో కొంతసేపు కూడా నిలవకుండా క్షణాల్లో మాయమవుతుందని తెలుసుకుంటాడు. ఈ సంతోషం అంతమయ్యాక అక్కడ మిగిలేది అంతులేని అగాధం. ఇటువంటి సుఖ సంతోషాలు వేలకు వేలు కలిగిన ఆ అగాధం నిండదు. చెప్పుకుందాం, ముందుకెళ్ళు. కానీ ధైర్యంతో పరిస్థితులను ఎదుర్కొనడానికి సంసిద్ధులైన వారికి మాత్రమే ఆనందం అనేది దక్కుతుంది. అలాగే కనిపించేవన్నీ ద్వంద్వంలోని భ్రాంతి తప్ప మరేవీ కావు. కనుక రూపమయమైన జగత్తు యొక్క ఆకర్షణ నుండి నిస్సంగుడై ఉన్నవానికే ఈ పరమానందం సిద్ధిస్తుంది. తానుగా భ్రమిస్తున్న తన శరీరంతో పాటుగా సమస్తమైన రూపముల వెనుకనున్నది నిత్యము సత్యము అయిన భగవంతుడు ఒక్కడే. కనుక మనిషి బంధ విముక్తుడైనప్పుడు మాత్రమే తన ప్రీతముడైన భగవంతునితో ఏకం కాగలుగుతాడు. చూశారా, ఆయన దేన్ని మర్మగర్భంగా చెప్పలేదు, చాలా క్లారిటీగా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. ఆయన మానవుడు సుఖ సంతోషాల కోసం తహతహలాడుతుంటాడు. మనందరికీ ఇది తెలుసు. మనం సుఖ సంతోషాల కోసం తహతహలాడుతున్నాం.
ప్రలోభాలకు తలొగ్గే విషయ లోలత్వంతో కూడిన జీవితం నుండి అహాన్ని ఉల్లాసపరుస్తూ, ప్రతి క్షణం కూడా మనం ఇది గమనించుకోవచ్చు. మనం ఎక్కడెక్కడ సహవాసులకి ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాం చూడండి, అక్కడ మీరు ప్రతి వాళ్ళు కూడా తమని తాము బయటికి ఎక్స్పోజ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. కానీ బాబాని తనలో నిలుపుకొని ఆయనతో ఆనందాన్ని అనుభవిస్తూ మైమరిచిపోయి దేని యందు ధ్యాస లేకుండా ఒక్క సహవాసులో కానీ చివరికి మెహరాబాద్ లో కూడా ఉండరు. ఎందుచేత అహాన్ని ఉల్లాసపరుస్తూ తృప్తిని అందించే పలు విధములైన సంపదల నుండి, సాధించిన విజయాల నుండి తన వివేకాన్ని ఉత్తేజపరుస్తూ. ప్రతాపాహిడు ఒక హారతి పాట నాకు బాబా రాయించారు. అది నాకు జ్ఞాపకం లేదు, కానీ అది పూనా సెంటర్లో పాడినప్పుడు గబగబా వచ్చి, అంటే పాదయాత్రకు వెళ్ళే ముందే సెంటర్లో కార్యక్రమం జరిగినప్పుడు పూనా సెంటర్లో ఆ హారతి పాట బహుశా అప్పుడు కొద్ది కాలం అయింది రాసి, అది పాడితే మనస్సు హారతింది అనుకుంటాను. అయితే ఆయన వచ్చి గబగబగా గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ప్రతాపాహిడు చేసుకొని కళ్ళబెట్టి నీళ్ళు కరిచాడు. నాకు మతిపోయింది. ప్రతాపాహిడు అంటే బాబా ఉన్నప్పటి నుంచి ఉన్నాడు ఆయన. బాబా ఏమిటో, బాబా అణువణువు ఏమిటో తెలిసినవాడు. అలాంటి వాడు మొదటిసారి అక్కడ పూనా సెంటర్లో, రెండోసారి మెహరాబాద్ లో పాదయాత్ర చివర నాకు కాళ్ళు రెండు వాచిపోతే గబగబా చూడడానికి వచ్చి నన్ను పలకరించి మళ్ళీ వచ్చి గట్టిగా ఆలింగనం చేసుకొని అంటాడు, బాబా ఉన్నప్పుడు నాకు ఒక విధంగా ఇలాంటి ఆనందం కలిగింది, మళ్ళీ నీ వల్ల నాకు ఇటువంటి ఆనందం మళ్ళీ నాకు రిపీట్ అయింది అన్నాడు ప్రతాపాహిడు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, అహాన్ని ఉల్లాసపరుస్తూ తృప్తినందించే పలు విధములైన సంపదల నుండి, సాధించిన విజయాల నుండి తన వివేకాన్ని ఉత్తేజపరుస్తూ మనస్సును ఉత్తేజకులను చేసే అనేక అనుభవాల నుండి ప్రతి ఒక్కరూ సంతోషం పొందాలని అన్వేషిస్తూ ఉంటారు. నువ్వు దేవుడి కోసం పాడితే దేనికోసం పాడుతున్నావు? ఆయన కావాలనా? పేరు కావాలనా? నిన్నందరూ మెచ్చుకోవాలనా? కాదు కదా. కానీ అదే జరుగుతుంది. అహాన్ని అద్భుతంగా ఆయన మంచి చక్కటి మాట, అహాన్ని ఉల్లాసపరుస్తున్నావు. అహాన్ని ఉల్లాసపరిస్తే రెచ్చిపోతుంది. అంచేత బాబా అంటున్నారు, ఉద్రిక్తతలోను చేసే అనేక అనుభవాల నుండి ప్రతి ఒక్కరూ సంతోషం పొందాలని అన్వేషిస్తుంటారు. ఓహో, కేకలు వేసేస్తాం. బయటికి వెళ్ళామంటే నగర సంకీర్తనలో కేకలు, స్టేజ్ మీద కేకలు, స్టేజ్ తీస్తే కేకలు, ఊరేగింపు చేస్తే కేకలు. పిచ్చైపోతాం అందరూ. మనం పిచ్చెందుకండి? ఎవరు నాకు తెలియక అడుగుతాను. ఎదురుకుండా భగవంతుడిని కనబడుతుంటే నువ్వు పిచ్చెందుకు అయిపోతున్నావు? ఎందుకు అలాగా రెచ్చిపోతున్నావు? వై? వాట్ హ్యాపెన్ టు యూ? అంటే ఇది అలవాటు అయిపోయింది. మీరు వెళ్ళారో లేదో తిరుమల తిరుపతిలో జరిగినటువంటి బ్రహ్మోత్సవాలకి. ఎందుకంటే కొన్నాళ్ళు నేను తిరుపతిలో ఉండే పరిస్థితి బాబా కల్పించారు. పిచ్చైపోతారు అందరూ. పేరు బ్రహ్మోత్సవం జరుగుతుందంతా వీడి హృదయానికి ఉత్సవమే, వీడి ఆనందానికి ఉత్సవమే, వీడి తాపత్రయానికి ఉత్సవమే. అందుకే అహాన్ని ఉల్లాసపరుస్తున్నాం అంటున్నారు బాబా. అందుచేత మనస్సును ఉద్రిక్తలోని చేసే అనేక అనుభవాల నుండి ప్రతి ఒక్కరూ సంతోషం పొందాలని అన్వేషిస్తూ ఉంటారు. కానీ దంత ప్రపంచంలోని, అలాగే విశ్వనే మనం అనుకుంటున్న మాయాజంతు భ్రాంతుల్లో కదలాడే నీలి నీడలు. చక్కటి మాటలు బాబా. నిజంగా ఆయన హైయెస్ట్ ఆఫ్ ద అన్నాడంటే ఉత్తనే అనలే, ఆయన ది హైయెస్ట్ ఆఫ్ ద అని. అందుకే సర్వోన్నతుడు. పాసింగ్ షాడోస్ ఆఫ్ ది మాయావిక్ ఇల్యూషన్ అంటాడు. పాసింగ్ షాడోస్ ఆఫ్ ది మాయావిక్, మాయతో పూర్తిగా అల్లుకుపోయినటువంటి భ్రాంతిమయమైనటువంటి ఆ గడసిపో పూర్తిగా నాశనం అయిపోయి ఆ నీడలను చూసి, అందుకే నీళ్ళ నీడలను పిలిపెట్టాడు. ఆ నీళ్ళ నీడలను చూస్తూ నీ నీడల్లోనూ ఈ సంతోషాన్ని పొందాలని మనిషి ప్రయత్నిస్తుంటాడు అంటాడు ఆయన. ఇటు ఇంగ్లీష్ మాట్లాడినా అటు తెలుగులో దాని అర్థం మన బావు చెప్పినా అవి ఎలా ఉంటాయంటే ఆయన మాట్లాడిన దానికి ఈయన మాటలు సరిగ్గా ఇలాగ. అందుకే 174 గజల్స్ అర్థం కలిపి రాసి చదువుతుంటే మనకు మతిపోద్ది.
డివి సుబ్బారావు ట్రాన్స్లేట్ చేశాడు ఆయన మన కోసం, కానీ ఎవరు ఆ పుస్తకం చదవరు. అయితే ఈ అనుభవాల నుండి తాను పొందుతున్న సంతోషం క్షణభంగురమని, అది తనలో కొంతసేపు కూడా నిలవకుండా క్షణాల్లో మాయమవుతుందని తెలుసుకుంటాడు. ఈ సంతోషవంతం అయ్యాక అక్కడ మిగిలేది అంతులేని అగాధం. ఇటువంటి సుఖ సంతోషాలు వేనకు వేలు కలిగిన ఆ అగాధం నిండదు. ముఖ్యంగా నేను ఎందుకంటే ఎక్కువ బాధపడుతుంటాను, బాబా ప్రేమికులు అంటే నాకు ఇష్టం. మీ ఎవరికి తెలియని సత్యం ఇది. బాబా ప్రేమికులు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఎందుకంత ఇష్టపడ్డాను, ఆదిలో అంటే 1968 ఆ ప్రాంతంలో ఈ బాబా ప్రేమికుల వాళ్ళ యొక్క పరిస్థితులు చూసి నాలో ఉత్తేజం వచ్చింది, ఆధ్యాత్మిక ఉత్తేజం కలిగింది. వాళ్ళందరికీ ఆనందపరచాలనేటువంటి ఒక పెద్ద ఆసక్తి కలిగింది. ఎవరు కలిగించాడు? అది ఆయనే కలిగించాడు. కలిగించి ఎన్ని గీతాలు రాయించాడో లెక్కలేదు, ఎన్ని రాయించాడో మీకు తెలియదు, మీకు లెక్క కదా, నాకు లెక్క కూడా తెలియదు. తాజా సెంటర్లోనే ఒక 7 పుస్తకాలు ప్రింట్ చేయించారు వాళ్ళు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, బాబా లవర్స్ అంటే బాబా ప్రేమికులు అంటే భగవంతుణ్ణి అందించేవాళ్ళు అని మనకి ఎప్పుడు పేరు వస్తుందో తెలియదు. మీకు మరొక విషయం చెప్తాను. నా దగ్గరికి అన్ని మతాల వాళ్ళు వస్తారు, ఒక్క జొరాస్ట్రియన్స్ తప్ప. ఆ వచ్చిన వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడతారు నాతోటి. బాబా ఏం చేస్తాడు, వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళని సంతృప్తిపరిచేటట్టు మాట్లాడించి వాళ్ళని సంతోషపెట్టి వెళ్తాడు. ఎందుచేత ఇది పనిముట్టిది, గ్రామ్ ఫోన్ లాంటిది ఇది. ఆయన కీ తిప్పి రికార్డు పెట్టి ముళ్ళు పెడితేనే 4 వస్తాలతో రాదు. రాజావన్న ఒక గ్రామం నా శృతిపథంలో ఎప్పుడో ఉండేది 40 ఏళ్ల కిందట. కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి తక్కువ మంది అంటే 2 కుటుంబాలు. ఈ 2 కుటుంబాలు వాళ్ళు అక్కడ సెంటర్ నిర్మించాలని ఒక మాట అనుకున్నారు. నా సహాయం బాబా ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పటికీ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. 40 ఏళ్ళైంది, ఎవరికి అహంకారాలు లేవు. ఒకవేళ ఉన్న వాళ్ళకు ఉంటే అది వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. అలాగే బాబా సెంటర్లో ఎవరైనా అహంకారంగా ఉన్నవాళ్ళు ఉంటే అది వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. ఎవరు బాబాను కోరుకోకుండా ఇంక ఇతరులను కోరుకుంటే అది వాళ్ళకి సంబంధించింది కానీ మనకు సంబంధించింది కాదు. మనం బాబాతోనే ఉందాం. ప్రపంచంలో మనం ఉండకూడదు, బాబా ప్రపంచంలో మనం ఉండాల. బయట ప్రపంచంలో బాబా లేడు, బాగోతాలే ఉన్నాయి. మన ప్రపంచంలోనే బాబా ఉన్నాడు. అది ఎందుకు, మనలో ఎవరైనా ఆయన చెప్పింది అర్థం చేసుకొని ప్రపంచానికి ఉపయోగపడతామేమో అని ఆయన యొక్క ఆరాటం ఉంటుంది. భగవంతుడికి మనకి ఆయన మీద ఆరాటం ఉంటుంది, ఆయనకి మన మీద ఆరాటం ఉంటుంది. అందుచేత ఈ సంతోషవంతమయ్యాక అక్కడ మిగిలేది అంతులేని అగాధం. ఇటువంటి సుఖ సంతోషాలకు వేలకు వేలు కలిగిన ఆ అగాధం నిండదు. మనం ఇప్పుడు ఏదైతే గొప్ప ప్రసావస్తుల్లో ఊరికి పొంగిపోతున్నాము, లేదు మెహరాబాద్లు పొంగిపోతున్నాము, ఇవన్నీ కేవలం ఏమిటి, అగాధంలో పడిపోతాయి వెళ్ళి. ఎందుకు మనకి ప్రతి క్షణం కూడా మనం బాబా కోసం తప్పించడం లేదు. ఆ ప్రత్యేకమైన కార్యక్రమానికి వెళ్ళినప్పుడే మనం బాబా పవర్గా బిహేవ్ చేస్తాం. ఆ 10 మందిలోకి వెళ్ళినప్పుడే బాబా లవర్గా బిహేవ్ చేస్తాం. ఆ తర్వాత మనలాగే ఉంటాం. అందుచేత ఏమిటి, ఆ అగాధం నిండదు. ఇలాంటి అటువంటి సుఖ సంతోషాలు వేలకు వేలు కలిగిన ధైర్యంతో పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్ధి లేని వారికి మాత్రమే ఆనందం అనేది దక్కుతుంది. ధైర్యంతో పరిస్థితులను ఎదుర్కొనడానికి సంసిద్ధి లేని వారికి మాత్రమే. మీకు మరొక విషయాన్ని నేను మీ అందరితో చెప్పడానికి సాహసం చేస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు 74కి ముందు
72లోనో 73లోనో హైదరాబాద్ వెళ్తే మొట్టమొదటిసారి నాకది భూతల స్వర్గంలా కనిపించింది. అప్పుడున్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి ఆ తపన గాని, ఆయన ముందు మసలేటటువంటి క్రమశిక్షణ గాని, ఆయన కోసం ప్రతిపించే హృదయాలు గాని, ఈ విషయం ఈరిచి కూడా ఒక పుస్తకంలో ది లవ్ డ్యూరింగ్ 70s అని ఒక సెంటెన్స్ స్టార్ట్ చేసి పుస్తకంలో కూడా రాశాడు ఈ విషయం. మరి మనమంతా అలాగే ఉన్నాం. అందుచేత ప్రియమిత్రులారా, ఏదైతే బాబా చెప్పిస్తున్నాడో అది ఆయన చెప్పిన మాటల్లో సత్యం మనం గ్రహించడం కోసం ఆయన అంత స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన పరిస్థితులను ఎదుర్కొనడానికి సంసిద్ధులైన వారికి మాత్రమే ఆనందం అన్నది దక్కుతుంది. అలాగే కనిపించేవన్నీ ద్వంద్వంలోని భ్రాంతి తప్ప మరేమీ కావు. కనుక రూపమయమైన జగత్తు యొక్క ఆకర్షణల నుండి రూపమయమైన జగత్తు యొక్క ఆకర్షణ నుండి నిస్సంగుడై, జగత్తంతా రూపాలమయమే. సరే, మన గురించే మాట్లాడుకుందాం. మానవుడి గురించి అందరికీ రూపాలు ఉన్నాయి. అన్ని రూపాలు పాపభూయిష్టాలే. నిజత ఎందుకు ఆ మాట్లాడాల్సి వస్తుంటే, కృష్ణ అని పేరు పెడతాడికి వాడు కృష్ణుడిలా బిహేవ్ చేస్తాడు ఏంటి, రామ అని పేరు పెడతాడు రాముడిలా బిహేవ్ చేస్తాడు ఏంటి, జగదంబ అంటే జగదంబ అయిపోద్ది ఏంటి. పేర్లన్నీ దేవుడి పేర్లు పెడతారు తెలుగు వాళ్ళు. కానీ తల్లిదండ్రులకి కానీ కోపం వస్తే ఒక లక్ష్మి అని పేరు పెట్టండి, దరిద్ర గుర్తుముండా లక్ష్మి రాలుగా అంటారు. ఇంకేం దైవానికి దైవం పేరు పెట్టి ప్రయోజనం ఎట్టు వచ్చిందండి. మెహర్ బాబా లవర్స్ కూడా చాలా మంది నా ముందు అలాగంటే కోప్పడ్డాను నేను. రే ఇడియట్ రా మెహర్ వెళ్ళరా అని అంటే నువ్వు ఎవరిని అంటున్నావు? అంత ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు మనం. ఎవరిని నువ్వు మెహర్ అని పేరు పెట్టడం పెట్టి ఇడియట్ లారా అనడం ఏంటి? తప్పు కదా. ఇలాంటి పాపాలు ఊరుకుంటాయేమిటి? శాపాలు అయిపోతాయి మన మీద. అందుచేత జగత్తు యొక్క ఆకర్షణల నుండి, రూపమయమైన జగత్తు యొక్క ఆకర్షణల నుండి నిస్సంగుడై ఉన్నవానికి ఈ పరమానందం సిద్ధిస్తుంది. మనకు పరమానందం కావాలా అక్కర్లేదా? క్షణికానందం కావాలంటే ఇలాగే చచ్చిపోదాం అందరం. అంచేత తానుగా భ్రమిస్తున్న తన శరీరంతో పాటుగా సమస్తమైన రూపాలు వెనకనున్నది నిత్యము సత్యము అయిన భగవంతుడు ఒక్కడే. మనందరి రూపాలు కూడా అసలు రూపాలు లేవు మీరు లేరు, ఉన్నది నేను ఒక్కడనే. ఐఎమ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్, ఐఎమ్ ఓన్లీ వన్ దట్ మ్యాటర్స్ అని నెత్తి కొట్టుకున్నాడు ఆయన. ఒకవేళ ఎవడైనా పొరపాటుని వాడికి వాడు ఒక విధంగా గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయకపోయినా ఇంకొకరు వాడి చేత ఆ పని చేయిస్తారు. ఎవడండి ఈ సృష్టిని పాలిస్తున్నాడు? సృష్టి అంతా ఎవరి నిండి ఉన్నాడండి? పరవర్తి గారి ప్రార్థన ఏది ప్రబోధిస్తుందండి మనకి? సృష్టి అంతా ఆయనే ఉన్నాడని పరవర్తి గారి ప్రార్థన ప్రతిరోజు చదువుతున్నాం. మనకు అర్థం కాకపోతే, అందుకు భిన్నంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే మనకి ప్రేమికులమా లేకపోతే మనకి ఇంకేం పేరు పెట్టాలి చెప్పండి. అందుచేత సమస్తమైన వెనుకల నిత్యము సత్యమైన భగవంతుడు ఒకరు. కనుక మనిషి బంధ విముక్తుడైనప్పుడు మాత్రమే తన ప్రీతముడైన భగవంతుడితో ఏకం కాగలుగుతాడు. ఇవన్నీ బంధాలు మనకి. రూపం బంధం, నామం బంధం, పరిస్థితి బంధం, మన సంస్కారమయమైన జీవనం బంధం, మన కోరికలు బంధాలు, మన తాపత్రయాలు బంధాలు, అన్ని బంధమే అయిపోయాయి మనకి. ఆ బంధం నుండి బయటికి రావాలి. బయటికి రాకపోతే మెహర్ బాబా ప్రేమికుడు వాడి జన్మ వేస్ట్. కనీసం ప్రయత్నమైనా చేయాల. కోరికలను చెప్పుకోవడం పెద్ద సమస్య కాదు. వయసు యొక్క పోరు వల్ల రకరకాల కోరికలు వస్తాయి. ఆ వయసు కౌమారంలోకి వచ్చిన తర్వాత ఎవరు దాటి కౌమారంలోకి వస్తే
వయసు మోర్ ఆగిపోతుంది అందరికీ. కానీ ఇప్పుడు వాళ్ళకే ఎక్కువ పోరు. పేరు చెప్పను కానీ ఒక ఆయన మొన్న నాకు బాబా విషయాల్ని ఫోన్లో అడుగుతూ నాకు ఏదైనా చెప్పండి అంటే పెద్ద ఆయన సరే అని పాప అని అన్నాడు కదా అని చెప్పి ఆ సమయం అప్పుడు సమయం నేను చూడండి. ఎందుకంటే మీరు అడిగారు అనుకోండి, అర్ధరాత్రి లేపి నేను అడిగితే చెప్తానంతే, అంతేగాని నిద్రకు ప్రాధాన్యత ఇవ్వను. ఎందువల్ల బాబా అలా తయారు చేసేది పనిముట్లే. అంతే దానికి మంచి విషయాలు చెప్తుంటే ఎక్కడ ఫోన్ ఆప్షన్ అయినా బాబా లవర్స్ కూడా అంత చాలా మంది అలాగే బిహేవ్ చేస్తారు. వాళ్ళకి మంచి చెప్తే ఎక్కదు. చాలా మందికి మీరు ఎవరినైతే చూసి చప్పట్లు కొడుతుంటారో, ఎవరినైతే చూసి పొగుడుతుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళంతా దురదృష్టం. ఇది చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. నా కుటుంబం గురించి నేను ఎలా చెప్తాను అలాగా. అయినా చెప్పట్లేదు. చెప్పకపోతే ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటారు. ఎవడో ఒకటి చెప్పాలి కదా. అందుచేత ప్రియమిత్రులారా, మన జీవనాలు చాలా గొప్పవి. మనకిచ్చిన ఈ లైఫ్ ఏదైతే ఉందో, మనం లేము అని ఆయన చెప్పినా సరే ఆయన మనకు దొరికాడు కాబట్టి బాబా మనకి ఆయన దిగి వచ్చి మనల్ని పరిచయం చేసుకొని, తనని తాను పరిచయం చేసుకొని, నేను ఒక్కడనే ఉన్నాను, ఉనికి కలిగి ఉన్నాను, నాతో ఉండండి, నన్ను ప్రేమించండి, నన్ను మాత్రమే ప్రేమించండి, నా ప్రేమలో మీరు సర్వం కూడా పొందుతారు అన్నాడు. కాబట్టి మీ అందరికీ ఇంత ప్రేమతో చెప్తున్నాడు బాబా. మళ్ళీ ఈ గొంతుకు ద్వారా మీరు ప్రేమించవలసింది బాబాని, ధ్యానించవలసింది బాబాని, మీ బ్రతకవలసింది బాబా కోసం. చచ్చిపోవాల్సి వస్తే ఆయన కోసం చచ్చిపోవాలా, అంతేగాని ఈ ప్రపంచం కోసం ఏది చేయకండి, ఆయన కోసం చేయండి. ఒక మాట్లాడే ముందు నా మాట బాబా వింటాడు, ఆయన అందుకోసం నేను జాగ్రత్తగా మాట్లాడాలి అని మాట్లాడాలి. ఒక గీతం పాడాలనిపించినప్పుడు కూడా బాబా కోసం పాడండి. అందుచేత ప్రియ మిత్రులందరికీ కూడా ప్రేమతో, నాకు మీ మీద ఉన్న ప్రేమ చేత ఇంత తాపత్రయపడుతున్నాను నేనంతే. ఇది మిమ్మల్ని అందరినీ కూడా విమర్శించడం కానే కాదు. మిమ్మల్ని అమితంగా ప్రేమించేవాడే ఎప్పుడైనా మన లోపాలు చూపిస్తాడు. మన లోపాలు చూపించలేదంటే, వాడు పొగిడేదంటే ఆడు కపటి అనమాట, కపటి. అందుచేత మనం సత్యంలో ఉండాలా, సత్యంలో జీవించాలా, సత్యంతో ఏకం అవ్వాలి. అది నిజం, అదే నిజం. నానా టైం అయిపోయింది బంగారం. అంచేత మనం వాడు ముగిద్దాం. మళ్ళీ రేపు ఈ 4400 పేజీ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సరే. జై బాబా. జై బాబా నాన్న, జై బాబా. అవతార్ మెహర్.